బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ తేలడం లేదు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను సంతృప్తి పరిచేలా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. తెర మీదకు రామ సహనం సురేంద్రారెడ్డి కుమారుడు రఘురాం రెడ్డి పేరు వచ్చింది. మంత్రి పొంగులేటి, సినీ హీరో వెంకటేష్లకు రఘురాం రెడ్డి వియ్యంకుడు. మంత్రి పొంగులేటి, హీరో వెంకటేష్ కూతుళ్లని వివాహం చేసుకున్నారు రఘురాం రెడ్డి కుమారులు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు కూడా సహకరిస్తాయని భావిస్తుంది కాంగ్రెస్. ఖమ్మం టికెట్ రఘురాం రెడ్డికి కన్ఫర్మ్ అయింది అని తెలిపింది కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ తేలడం లేదు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను సంతృప్తి పరిచేలా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. తెర మీదకు రామసహనం సురేంద్రారెడ్డి కుమారుడు రఘురాం రెడ్డి పేరు వచ్చింది. మంత్రి పొంగులేటి, సినీ హీరో వెంకటేష్లకు రఘురాం రెడ్డి వియ్యంకుడు. మంత్రి పొంగులేటి, హీరో వెంకటేష్ కూతుళ్లని వివాహం చేసుకున్నారు రఘురాం రెడ్డి కుమారులు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు కూడా సహకరిస్తాయని భావిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఖమ్మం టికెట్ రఘురాం రెడ్డికి కన్ఫర్మ్ అయినట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ తేలడం లేదు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను సంతృప్తి పరిచేలా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. తెర మీదకు రామసహనం సురేంద్రారెడ్డి కుమారుడు రఘురాం రెడ్డి పేరు వచ్చింది. మంత్రి పొంగులేటి, సినీ హీరో వెంకటేష్లకు రఘురాం రెడ్డి వియ్యంకుడు. మంత్రి పొంగులేటి, హీరో వెంకటేష్ కూతుళ్లని వివాహం చేసుకున్నారు రఘురాం రెడ్డి కుమారులు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు కూడా సహకరిస్తాయని భావిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక ఖమ్మం టికెట్ రఘురాం రెడ్డికి కన్ఫర్మ్ అయినట్లు కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, ఖమ్మం పార్లమెంట్ టికెట్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హాట్ కేక్ లో ఉంది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో దక్కించుకుంటే చాలు ఇక్కడ నుంచి సాధించినట్టు అని భావిస్తున్న నేపథ్యంలో ఈ టికెట్ కి చాలా గిరాకీ ఉంది. అందులో భాగంగానే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన సతీమణి కోసం తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన ఒప్పందంలో భాగంగా తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆయన తన సోదరుడు తుమ్మల విజేందర్ కి టికెట్ ఇవ్వాలంటూ ఆయన పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక సార్లు కేంద్ర ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగాయి. అయినా కూడా ఖమ్మం సంబంధించిన పంచాయతీ ఎక్కడ చేయట్లేదు. దీంతో కేంద్ర
కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెర మీదకి వచ్చింది. అందులో భాగంగానే ఈ ముగ్గురు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురిని సంతృప్తి పరిచేలా ఒక నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైనట్టుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ లో రాజకీయ కురువృద్ధినిగా ఉండి 6 సార్లు ఎంపీగా పోటీ చేసి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఈ 2 జిల్లాల పైన తీవ్ర ప్రభావం చూపగల నాయకునిగా పేరున్న రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు రామసాయం రఘురాం రెడ్డి ఉన్నారు. రామసాయం రఘురాం రెడ్డికి ఖమ్మం పార్లమెంటు టికెట్ ఇచ్చినట్లయితే ముగ్గురు నాయకులు కూడా సంతృప్తి పడతారు. అదేవిధంగా ఆయన రఘురాం రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకరించే అవకాశం ఉండదని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాం రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనతో కలిసి చదువుకున్నాడు. అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి ఈయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలని భావించారు. కానీ అప్పటికే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరగడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అప్పుడు రఘురాం రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా అకామిడేట్ చేయలేకపోయారు. ఇప్పుడు కాలం కలిసి వస్తుంది. అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు సీటు పైన ఎక్కడ పీఠముడు విడట్లేదు కాబట్టి ఖమ్మం అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రఘురాం రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. రఘురాం రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురుతో పాటు ప్రముఖ సినీ హీరో వెంకటేష్ కూతురు ఈ ఇద్దరిని కూడా రఘురాం రెడ్డి కుమారులు వివాహం చేసుకున్నారు. కాబట్టి ఒకటి హీరో వెంకటేష్ సామాజిక వర్గానికి సంబంధించి ఖమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా రఘురాం రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సామాజిక వర్గాలు, రెడ్డి సామాజిక వర్గం ఈ 2 సామాజిక వర్గాలను సంతృప్తి పరిచినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఖమ్మంలో ఇప్పటికే రేణుకా చౌదరి ఖమ్మం సీటుని ఖమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆమె కొంత పట్టుబడుతున్నారు. కాబట్టి రేణుకా చౌదరిని, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావును, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, సేమ్ టైం బట్టి విక్రమార్కుని నలుగురిని సంతృప్తి పరిచేలా ఈ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే రఘురాం రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకి 14 పార్లమెంట్ స్థానాలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. కేవలం ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ ను పెద్దగా పరిగణలోకి తీసుకుపోయినప్పటికీ కూడా ఖమ్మం, కరీంనగర్ అనేది 2 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సి ఖమ్మం అభ్యర్థిత్వం పైనే కరీంనగర్ కూడా ఆధారపడింది. ఒకవేళ ఖమ్మం రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కరీంనగర్ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఖమ్మం పీఠములు విడినట్లయితే వెంటనే కరీంనగర్ పీఠములు కలిగే అవకాశం ఉంది. రేపు చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. దీనికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ అందరూ హాజరవుతున్నారు. కాబట్టి రేపు సాయంత్రంలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలా, లేకుంటే చిత్తూరులో బహిరంగ సభ ముగిసిన తర్వాత మంచిగా ఖమ్మం, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఖమ్మం సంబంధించి త్వరలోనే పీఠముడి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా రేణుకా చౌదరి 4 సంతృప్తి పడేలా మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ ఉన్న రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాం రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నాయి. 7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ గెలుపు సులభం. ఎవరైతే అభ్యర్థిత్వం తెచ్చుకుంటారో వారు గెలిచి అయినట్టుగానే భావిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ముందుకు అడుగులు వేస్తుంది. ఆ అడుగులకు మరి చూడాలి ఎలా రెస్పాన్స్ వస్తుంది, ఏంటనే చూడాల్సి ఉంటుంది. అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది. అది రఘురాం రెడ్డి క్యాండిడేట్ అయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయాలైతే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
పంచాయతీ తేలడం లేదు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను సంతృప్తి పరిచేలా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. తెర మీదకు సహాయం సురేంద్రారెడ్డి కుమారుడు రఘురామరెడ్డి పేరు వచ్చింది. మంత్రి పొంగులేటి సినీ హీరో వెంకటేష్లకు రఘురామరెడ్డి బియ్యంకుడు. మంత్రి పొంగులేటి హీరో వెంకటేష్ కూతులని వివాహం చేసుకున్నారు రఘురామరెడ్డి కుమారులు. రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు కూడా సహకరిస్తాయని భావిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక ఖమ్మం టికెట్ రఘురామరెడ్డికి కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ తేలడం లేదు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను సంతృప్తి పరిచేలా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. తెర మీదకు సహాయం సురేంద్రారెడ్డి కుమారుడు రఘురామరెడ్డి పేరు వచ్చింది. మంత్రి పొంగులేటి సినీ హీరో వెంకటేష్లకు రఘురామరెడ్డి బియ్యంకుడు. మంత్రి పొంగులేటి హీరో వెంకటేష్ కూతుళ్లని వివాహం చేసుకున్నారు రఘురామరెడ్డి కుమారులు. రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు కూడా సహకరిస్తాయని భావిస్తుంది కాంగ్రెస్. ఖమ్మం టికెట్ రఘురామరెడ్డికి కన్ఫర్మ్ అయినట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి.